బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 6 రోజుల వ్యవధిలో భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అత్తింటి వేధింపులు భరించలేక ఒక వివాహిత బలవన్ మరణానికి పాల్పడింది. మన విజువల్లో చూస్తున్న అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది. ఇటు నరేష్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది మమత. కట్నం కోసం ఇటు మమతకు నరకం చూపించారు భర్త, అలాగే అత్త మామలు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి అయిపోయి అంతా అయిపోయిన తర్వాత మమత ఇంటికి వచ్చినాక అత్త మామలు కొడుకుకి నూరిపోశారు. కట్నం కావాలి, మమతతో కట్నం తెప్పించాలి అని చెప్పేసి ఆమెకు నరకం చూపించారు. మమతను తమ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. పుట్టింటి వారు కొంత తెలుసుకున్నారు. మమత ఇబ్బంది పడుతుందని తెలుసుకొని ఇంటికి తీసుకెళ్లారు. కొన్ని రోజుల పాటు ఇంట్లో ఉండి మాట్లాడుకొని కూతుర్ని పంపిద్దాం అనుకున్నారు. మమత ఇంట్లో లేని సమయంలో మెట్ల పైనుంచి ఇటు భర్త నరేష్ జారి పడిపోయాడు. ఇటు పడిపోయిన తర్వాత ఒక్కసారిగా తన తలకి బలమైన గాయమైంది. ఆసుపత్రికి తరలించారు. మమత ఇంట్లో లేకపోవడంతో కొంతమంది బంధువులు, మధ్యవర్తులు మమతకు సమాచారం ఇచ్చారు. ఇటు భర్త చికిత్స పొందుతున్న సమయంలో మొత్తానికైతే డాక్టర్లు చేతులు ఎత్తేశారు. ఆపరేషన్ చేయాల్సిందే అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఇటు జీవోత్సవంలా ఉండాల్సిందే తను జీవితాంతం, అంతే తప్పించి తనని మేము బాగు చేయలేం, తను బాగు అవ్వలేడు, ఇంకా జీవితాంతం ఇలా జీవోత్సవంలా ఉండాల్సిందే, అతనికి సేవలు చేయాల్సిందే అంటూ డాక్టర్లు చేతులు ఎత్తేశారు. ఆసుపత్రిలోనూ ఇటు మమతను అత్త మామ నిందించడం ఆపలేదు. నీ వల్లే ఇదంతా జరిగింది, నువ్వు గనక కట్నం తెచ్చుంటే ఈ ఇబ్బందులే ఉండేవి కావు, నా కొడుకుకి ఇలా జరిగేదే కాదు అంటూ అత్త మామలు ఆ హాస్పిటల్లో కూడా మమతను వేధించారు. ఈ వేధింపులు తట్టుకోలేక మమత తీవ్ర మనస్తాపానికి చెందింది. తను కొంత బాధకి ఈ వేధింపులు తట్టుకోలేక తన సోదరుడికి కూడా ఫోన్ చేసి మాట్లాడి, నా జీవితం ఇలా అయిపోయింది, నా భర్త జీవితం ఇలా అయిపోయింది, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఒక మంచి జీవితాన్ని అనుభవించాలి, ఒక మంచి జీవితాన్ని పొందాలి అంటూ ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. మనం మమతకు సంబంధించిన ఫోటోను చూస్తున్నాము. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న ఆ ప్రేమ పెళ్లికి సంబంధించిన ఆ ఫొటోస్ని కూడా మనం చూస్తున్నాం. ఎంతో హ్యాపీగా ఉన్నారు, ఎంతో కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు అని చాలా క్లియర్గా కనిపిస్తుంది విజువల్స్లో. హ్యాపీగా, ఆ హ్యాపీనెస్ అదంతా. మరి ఒక్కసారిగా ఇటు అత్త మామ ఇద్దరు వేధించడంతో హాస్పిటల్లో మానసికంగా కొంత ఇబ్బంది పడింది. ఇటు మమత చనిపోవడానికి ముందు తన సోదరుడికి ఫోన్ చేసి ఈ వేధింపులు తట్టుకోలేకపోతున్నా అంటూ ఫోన్ చేసి మాట్లాడింది. అలాగే దాని తర్వాత ఇటు భర్త నరేష్ చికిత్స పొందుతున్న సమయంలోనే ఇటు తను మృతి చెందింది. దాని తర్వాత జస్ట్ 6 రోజులు అవ్వకముందే ఇటు భర్త నరేష్ కూడా చికిత్స పొందుతూనే తను కూడా మరణించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, చెప్పండి, ఒక ప్రేమ జంట అనుకోవచ్చా? ఒక 6 రోజుల్లోనే ఇద్దరు మరి చనిపోవడానికి అసలు మూల కారణం కట్నమేనా? అసలు కట్నం అన్న మాట లేకపోయి ఉంటే వీళ్ళిద్దరు హ్యాపీగా ఉండేవాళ్ళ? ఎస్ కళ్యాణ్, వీరిద్దరూ దగ్గరి బంధువులు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలానికి సంబంధించి గొల్లపల్లి గ్రామానికి చెందినటువంటి మమత, అదే మంచిర్యాల జిల్లా చంద్రంపేట గ్రామానికి చెందినటువంటి దండూరు మండలం చంద్రంపేట గ్రామానికి చెందినటువంటి నరేష్లు దగ్గరి బంధువులు. ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహమైనటువంటి కొద్ది రోజుల్లోనే ఆయనకి గోదావరి కనిలో సింగరేణి ఉద్యోగం వచ్చింది ట్రామర్గా. దీంతో ఒక్కసారిగా మకాం అనేది గోదావరి కని గంగానగర్ ప్రాంతానికి మార్చారు. ఆయన ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో వివాహమైన మొదటి మాసం నుంచే ఈ వేధింపులు అధికమైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీనిలో పలుమార్లు కుటుంబ సభ్యుల మధ్య వారికి చెప్పుకొని కన్నీరు మున్నీరుగా విలపించింది మమత. ఈ క్రమంలో సర్దుకుంటుంది కదా అని చెప్పి భావించినటువంటి పెద్దల సమక్షంలో పలుమార్లు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే మొన్న శివరాత్రి రోజు 16వ తేదీ, ఈ నెల 16వ తేదీ ఇద్దరు కలిసి కాళేశ్వరంకి వెళ్ళారు. కాళేశ్వరంలో పూజలు చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత అత్తామామల వేధింపులు అధికమయ్యాయి. అదనపు కట్నం కావాల్సిందే, మా కొడుకు సింగరేణి ఉద్యోగిగా ఉన్నాడని చెప్పి వేధించినటువంటి క్రమంలో మమత సోదరునికి ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇలా వేధింపులు ఉన్నాయి, నాకు తట్టుకోలేకపోతున్నా అంటే సోదరుని పుట్టింటికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. 1 లక్ష రూపాయలు సైతం అక్కడ ఇచ్చినట్టుగా సమాచారం ఉంటుంది. ఏదన్నా ఉంటే తర్వాత చూసుకుందాం, మాట్లాడదాము, అన్నీ సర్దుకుంటాయని నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నిద్రమత్తులో
భర్త నరేష్ మెట్ల మించి పడిపోయాడు అంటూ ఆ ఇంటి ఓనర్ మమతకు ఫోన్ చేసి సమాచారం అందించగా హుటాహుటిన వచ్చేసింది గోదావరికానికి. వెంటనే అక్కడి నుంచి సింగరేణి ఆసుపత్రిలో ప్రాథమికంగా చికిత్స అందించిన తర్వాత ఇక్కడ కుదరదు, పై స్థాయి ఏదైనా ఆసుపత్రికి తరలించండి అని వైద్యులు సూచించారు కళ్యాణ్. దీనిలో వెంటనే అక్కడ నుంచి కరీంనగర్ తీసుకొచ్చారు. కరీంనగర్ లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో తీసుకొచ్చిన వెంటనే కరీంనగర్ వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత ఇతనికి సర్జరీ చేయాల్సిందే, ఖచ్చితంగా సర్జరీ చేసినప్పటికీ అచేతన స్థితిలో ఉంటారు, ప్రయోజనం ఏమి లేదు, బలమైన గాయాలు తలకు తగిలాయి అంటూ సమాచారం అందించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. అప్పటికే అత్త వాళ్ళకి సమాచారం అందించారు. ఈ క్రమంలో మరింత వేధింపులు అధికమయ్యాయి. అత్త మామ అలాగే ఇతర బంధువుల వేధింపులు అధికమైతే ఆ సోదరునికి మెసేజ్ చేసింది మనస్తాపంతో. కరీంనగర్ హనుమాన్ నగర్ లో రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. ఒకవైపు అలా వెళ్ళడము, దాంతో ఆ సోదరుడు కాల్ ఎంత చేసినా తమ మమతకి కలవట్లేదు అని చెప్పి డయల్ 100కి ఫోన్ చేసి ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అలాగే చికిత్స పొందుతూ భర్త నరేష్ సైతం నిన్న ఉదయం ఆసుపత్రిలోనే కన్నుమూసినటువంటి పరిస్థితి. అంటే 6 రోజుల వ్యవధిలోనే ప్రేమ వివాహం చేసుకొని ఎంతో ఆప్యాయంగా నిండు నూరేళ్లు జీవిద్దామని భావించినటువంటి భార్యాభర్తల మధ్య మీరు అన్నట్టుగా కట్నం అనేటువంటి పిశాచి గొడవలకి కారణమైంది. దీంతో ఒక్కసారిగా ప్రమాదవశాత్తు ఆయన పడిపోవడము దీనికి కారణంగా భావిస్తున్నారు. గోదావరిఖనిలో ఆ నరేష్ తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు గోదావరిఖని పోలీసులు విచారణ జరుపుతున్నారు ఒకవైపు. మరొక వైపు మమత పుట్టింటి సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో సైతం కేసు నమోదైంది. కేసు నమోదు చేసినటువంటి సిఐ నిరంజన్ దీని మీద విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒక దంపతులు ఇద్దరు కొద్ది రోజుల వ్యవధిలోనే ఇలా మృతి చెందినటువంటి ఘటన అయితే విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. కళ్యాణ్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద కట్నం అన్న కారణమే మొత్తానికైతే ఇటు నరేష్ మమత ఇద్దరు ప్రేమించుకున్నారు, ఇద్దరు దూరపు బంధువులే, రిలేటివ్సే, కలిసి ముందుకెళ్దాం అనుకున్నారు, ప్రేమించుకొని పెళ్లి కూడా చేసుకున్నారు. దాని తర్వాత అదృష్టం కలిసి వచ్చింది. మమత జీవితంలోకి వచ్చిన తర్వాత అదృష్టం కలిసి వచ్చింది నరేష్కి అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా సింగరేణి జాబ్, ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చిన తర్వాత అత్త మామ వేధింపులు స్టార్ట్ చేసేశారు. ఇటు నా కొడుకుకి సింగరేణి ఉద్యోగం ఉంది, నువ్వు కాకపోయి ఉంటే మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చేవాళ్ళు ఎక్కువ డబ్బిచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే వాళ్ళు, మాకు కట్నం తీసుకురా అంటూ ఇటు మమతని వేధించడం స్టార్ట్ చేశారు. నరేష్ అడ్డుపడి ఉండాల్సింది, నరేష్ దూరంగా వెళ్ళి ఉండాల్సింది. కైనా కూడా మొత్తానికైతే మమత తన పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింట్లో కొంతకాలం ఉండి మాట్లాడుకొని మేబీ కొంత డబ్బును కూడా ఇద్దాం అనుకుందేమో వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసి. సో మొత్తానికైతే ఈ సమయంలోనే, ఈ గ్యాప్లోనే నరేష్ గోదావరిఖనిలో ఎక్కడైతే రెంట్కుంటున్నాడో ప్రస్తుతానికి ఉద్యోగరీత్యా ఆ ఇంట్లోంచి ఆ మెట్ల మీద నుంచి పడిపోయినట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా తనని హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత ఇటు మమత కూడా హాస్పిటల్కి చేరుకుంది ఓనర్ ఫోన్ చేసిన తర్వాత. సో దాని తర్వాత ఇటు డాక్టర్స్ మాత్రం నరేష్ని మేము బాగు చేయలేము అంటూ చేతులు ఎత్తేశారు. ఆ గోదావరిఖని నుంచి కరీంనగర్కి తనని షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ డాక్టర్స్ కూడా అదే పరిస్థితి, సర్జరీ చేయాలి అర్జెంటుగా అంటూ సర్జరీ చేశారు. కానీ జీవోత్సవంలా అలా ఉండిపోతాడు నరేష్, అంతే, తనని మేమేం చేయలేము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. తలకు తీవ్రమైన గాయం అవ్వడంతో మొత్తానికైతే తన కాళ్ళు చేతులు ఆడించలేని పరిస్థితి. ఈ సమయంలో కూడా ఇటు అత్త మామ ఇదంతా జరగడానికి నువ్వే కారణం అంటూ ఇటు మమతను వేధించారు. మమత ఇదంతా తట్టుకోలేక తన సోదరుడికి ఫోన్ చేసి ఇదంతా వేధింపులను నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కాదు అంటూ ఒక డెసిషన్ తీసుకుంది. మొత్తానికైతే కరీంనగర్ పరిసర ప్రాంతాల్లోనే ఒక రైల్వే ట్రాక్ దగ్గర ఒక ఘాతుకానికి పాల్పడింది. ఈ ఘాతుకానికి సో మొత్తానికైతే 6 రోజుల్లోనే ప్రేమ జంట ఇద్దరిని కట్నం అనే ఆ పాము కాటేసింది. ఆ కట్నం వల్లనే, కట్నం అన్న టాపిక్ రావడం వల్ల వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది. కట్నం అనే టాపిక్ వల్ల అత్త మామ వేధించారు. మొత్తం మీద కోడలు వచ్చిన తర్వాతనే అదృష్టం వచ్చింది. కోడలు వచ్చిన తర్వాతనే కొడుకుకి సింగరేణి ఉద్యోగం వచ్చింది అన్న ఆలోచన ఆ అత్త మామకు లేకుండా పోయింది. ఆ ఉద్యోగం వచ్చిందన్న ఇంకా అహంకారం పెరిగి ఇంకా కట్నం కావాలి, కట్నం తీసుకురా అంటూ ప్రేమ పెళ్ళి చేసుకున్న మమత నరేష్. ఇటు మమతని
ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కట్నం కోసం వేధించడం స్టార్ట్ చేశారు. సో మొత్తానికైతే తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇద్దరు కొంత దగ్గర బంధువులే అని తెలుస్తుంది. ఆ దగ్గర బంధువులైనా కూడా పుట్టింటికి వెళ్ళిపోయి కొంతకాలం దూరంగా ఉంటే మరి నరేష్ మనసు మారుతుంది అనుకుందా, కొంత కట్నం తీసుకెళ్లే ఆలోచనలో ఉందో తెలియదు. కానీ మొత్తానికైతే ఈ సమయంలోనే నరేష్ తను ఉంటున్న ఇంట్లోంచి ఆ మెట్ల మీద నుంచి పడిపోయి ఒక్కసారిగా కుప్పకూలిపోయి తన తలకి తీవ్రమైన గాయం అవడంతో ఇలాంటి ఒక విషాద సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. విజువల్స్లో మనం ఫొటోస్లో చూడొచ్చు. మమత, నరేష్ ఇద్దరు పెళ్లి కంటే ముందు ఫొటోస్లో మనం చూస్తున్నాము. పెళ్లి చేసుకున్న రోజు ఆ ఫొటోస్కి సంబంధించిన ఫొటోస్ని కూడా చూస్తున్నాము. హ్యాపీగా ఉన్నారు ఇద్దరు. లైఫ్లో సంతోషంగా ఉందామని ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆశలతో మొత్తానికైతే ఇద్దరు లైఫ్లో ఒక డెసిషన్ తీసుకున్నారు. ఒక ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత చూడండి ఎంత ట్విస్ట్స్ అండ్ టర్న్స్. ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత ఇటు నరేష్కి గవర్నమెంట్ జాబ్, అందులోనూ సింగరేణి ఉద్యోగం అని అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్తో సమానం. అలాంటి ఒక ఉద్యోగం వరించింది. ఇదంతా కోడలు వల్ల జరిగిన అదృష్టంగా భావించకుండా అత్తమామ నా కొడుకుకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు కట్నం తీసుకొస్తేనే ఉండు అంటూ వేధించడం సాగించారు. ఆ వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత ఇటు తనని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం నరేష్ చేస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఇటు మమత కూడా తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించి వాళ్ళకి ఎంతో కొంత కట్నం కూడా ఇద్దామన్న ఆలోచన ఉన్న సమయంలో ఇటు మొత్తానికైతే ఇలాంటి ఒక దుర్ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. మమత అలాగే ఇటు నరేష్కి సంబంధించిన ఆ పెళ్లి ఫొటోస్ని మనం చూస్తున్నాం. సో వరకట్నం అనేదే ప్రధాన కారణంగా అందరూ చెప్పుకొస్తున్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించి ఇటు నరేష్ ఫ్యామిలీ సైడ్ నుంచి కేసు ఫైల్ చేశారు. అలాగే ఇటు మమత ఫ్యామిలీ మెంబర్స్ కూడా కేసును ఫైల్ చేశారు. ఈ దుర్ఘటన వినిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఈ ఇష్యూలో తప్పెవరిదని మీరు భావిస్తున్నారు? ఇటు అత్త మామ వేధించిన దానికి అడ్డుపడని భర్త నరేష్దా, లేకపోతే వరకట్నం వేధింపులు కొనసాగించిన అత్త మామదా?